జైలు జీవితం, ఒక ఖైదీ ఎలా ఉండబోతాడు జైల్లో, అసలు వాళ్ళ దినచర్య ఏంటని ఒక మొబైల్ లేకుండా, ఒక ఫ్యామిలీని మిస్ అవుతూ, సో ఫ్రెండ్స్తో లేకుండా, ఎవరితో లేకుండా ఒంటరిగా కూర్చున్నప్పుడు ఎలా ఉంటుందని చెప్పేసి మనకి ఇది ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అంటే మన మార్నింగ్ లేచినప్పటి నుండి 6 నుండి మళ్ళీ 6 వరకు ఈ జైల్లో ఖైదీ జీవితం ఎలా ఉండబోతుంది. ఫ్రెండ్స్తోని ఏదైనా గొడవలైనా కూడా, హత్య చేసినా కూడా, సమ్ క్రైమ్కి సంబంధించిన వాళ్ళకి ఈ జైలు. బ్యారెక్ అని చెప్పేసి హై సెక్యూరిటీ, అదేంటంటే పదే పదే రిపీట్గా హత్య చేసైనా రావడము, గొడవలు పెట్టుకొని రావడము, కొట్టుకోవడము, ఇట్లాంటివి హత్య చేసిన వాళ్ళకి హై సెక్యూరిటీ అని అంటే ఈ 2 సెల్స్ వేయడానికి ఏంటంటే అతను తప్పించుకోకుండా ఉండడం కోసం మాత్రమే ఇంత పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. లైఫ్లో మీరు ఎలాంటి తప్పు చేశారు, ఇలాంటి తప్పు నేను చెయ్యొద్దు అని చెప్పడం కోసమే, పర్టికులర్గా ఇది మీరు తెలుసుకోవడం కోసమే, వీళ్ళు ఎక్స్పీరియన్స్ కోసమే పెట్టడం జరిగింది. ఒక ఖైదీ ఎలా ఉంటాడో, అక్కడ ఉరిశిక్ష ఎలా వేస్తారు అనేది కూడా చాలా క్లియర్గా వాళ్ళు అక్కడ పెట్టడం జరిగింది. అంటే మనం దాదాపుగా టీవీలోనే చూస్తూ ఉంటాం, న్యూస్లో వచ్చేటప్పుడు కూడా. సో ఎట్లా చేస్తారు ఉరి అనేది, ఆ ఉరి తీసినప్పుడు వాళ్ళు కిందికి పడిపోయే విధానం, ఒక వైట్తో బాక్స్ ఉంటుంది. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. సో ప్రస్తుతం 2 రోజుల క్రితం చూసుకుంటే మనకి సెంట్రల్ జైలు అంటే దాదాపుగా అందరికీ ఐడియా ఉంటుంది. అంటే దాదాపుగా చెంచల్గూడ అయినా కావచ్చు, చెర్లపల్లి జైలు అయినా కూడా గుర్తుకొస్తూ ఉంటుంది. ఇది ఓన్లీ ఖైదీలకు మాత్రమే, అంటే వాళ్ళు చేసినటువంటి తప్పుకు అనుభవించే శిక్ష అనుభవిస్తారు కదా, మీకు దాదాపుగా అందరికి తెలిసే ఉంటుంది. ఇది జనాల్లో అవేర్నెస్ కోసము, అంటే జైలు జీవితం, ఒక ఖైదీ ఎలా ఉండబోతాడు జైల్లో, అసలు వాళ్ళ దినచర్య ఏంటని తెలుసుకోవడం కోసం, సామాన్య ప్రజల కోసం మాత్రమే ప్రత్యేకంగా ఇది అరేంజ్ చేయడం జరిగింది. సో నేను జైల్లో ఎలా ఉంటుంది అంటే దాదాపు కొంతమందికి ఏంటంటే భయం ఉండిపోతుంది. అంటే జైల్లో కొడతారు, తిడతారు, సో సరిగా ఫుడ్ ఉండదు, అంటే ర్యాగింగ్ లాగా చేస్తూ ఉంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు అని చెప్పేసి దాదాపు కొంతమంది జనాలకు మాత్రమే ఐడియా ఉంది. కానీ ఒక జైలు జీవితం ఫీల్, అంటే ఒక్కరోజు జైలు జీవితం గడిపితే ఎలా ఉంటుంది, అసలు ఖైదీలు ఎలాంటి బట్టలు వేసుకుంటారు, వాళ్ళ తిండి ఎలా ఉంటుంది, వాళ్ళ దినచర్య ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈరోజు మీకు చూపెట్టడం కోసం అయితే నేను పర్టికులర్గా నేనైతే ఇక్కడ దాకా రావడం జరిగింది. నాతో పాటు విజువల్స్ మీరు కూడా చూడొచ్చు, ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది అని చెప్పేసి. దాదాపుగా అంటే ఇప్పుడు ఎక్కువ క్రైమ్ జరుగుతుంది. అంటే 12 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 22 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా క్రైమ్ చేయడానికి ముందు వెనక చూసుకోవడం లేదు. అంటే ఆశ తగదైనా కావచ్చు, ప్రేమ విషయాలైనా కావచ్చు, సో కొంతమంది కక్షల కొద్దీ ఎక్కువ ఈ మధ్యలో అయితే హస్బెండ్ అండ్ వైఫ్ సంబంధించినటువంటి ఈ కొట్లాడుకోవడము, చంపుకోవడము, తర్వాత వాళ్ళు ఖైదీగా జైలుకు రావడము, ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఇబ్బంది పడుతుంది అనేది అయితే వాళ్ళు చూసుకోకుండా ఆవేశంలో చేసే వాటికే ఈ జైలు జీవితం అనుభవించవచ్చు. ఇది ఎట్లా ఫీల్ అవుతారు, అసలు ఖైదీ ఎలా ఉండబోతున్నాడు ఇందులో, అంటే మన మార్నింగ్ లేచినప్పటి నుండి 6 నుండి మళ్ళీ 6 వరకు ఈ జైల్లో ఖైదీ జీవితం ఎలా ఉండబోతుంది. అంటే పొద్దున వీళ్ళకి 6కి లేవగానే 7 గంటలకి సో ప్రత్యేకంగా వీళ్ళకి టిఫిన్స్, మనం ఎలాగో రెగ్యులర్గా ఇడ్లీ, సో సాంబార్ రైస్ లాగానే, కిచిడీ లాగా, మిగతా మనము పూరి బోండా లాగానే వీళ్ళకి కూడా అవన్నీ పెట్టడం జరుగుతుందంట. సో రెగ్యులర్గా ఫస్ట్ ఇది ఈ సెక్షన్ ఏంటంటే ఒకేసారి అంటే ఒక్కసారి ఏదైనా గొడవలు పెట్టుకొని నార్మల్గా ఫ్యామిలీ పరంగా అయినా కావచ్చు, సో ఫ్రెండ్స్తోని ఏదైనా గొడవలైనా కూడా, హత్య చేసినా కూడా, సమ్ క్రైమ్కి సంబంధించిన వాళ్ళకి ఈ జైలు.
అంటే ఐ మీన్ ఈ సెల్లులో వేయడం జరుగుతుంది. సో ప్రత్యేకంగా వీళ్ళకు బందోబస్తుగా ఇవి పెట్టడం పడుతుంది. మార్నింగ్ ఇది 6 o'clockకి ఓపెన్ అయితే మళ్ళీ ఈవినింగ్ 6 o'clockకి ఇవి క్లోజ్ చేసేస్తారు వీళ్ళు. అంటే మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు వీళ్ళు ఇక్కడ ఎలా గడుపుతారు అని చెప్పేసి అయితే నేను సార్ వాళ్ళని అడగడానికి ట్రై చేస్తాను. నాకు తెలిసిన సబ్జెక్ట్లో ఏంటంటే ఇది సెకండ్ సెల్ అని చెప్పొచ్చు. ఇందులో ఏంటంటే మళ్ళీ రిపీట్గా వచ్చే వాళ్ళకి కూడా ఒక 3-4 బెడ్స్ అరేంజ్ చేయడం జరిగింది. 4 బెడ్లు ఉన్నాయి. సో పక్కనే వాళ్ళకి అంటే నైట్ మనం పడుకునేటప్పుడు దుప్పటి కూడా వాళ్ళు తయారు చేసుకునే దుప్పట్లే దాదాపుగా ఖైదీలకు ఉంటాయి. ఇవి బయట నుండి తీసుకొచ్చేటి కూడా ఉండేవి. వాళ్ళు వాడేటువంటి దుస్తులైనా కావచ్చు, సో వాళ్ళు యూజ్ చేసేటువంటి దుప్పటైనా కావచ్చు. టేబుల్స్ మీద బ్లాక్ క్లాత్తోని ఆ పక్కనే వాళ్ళకి ఒక ప్లేటు, అలాగే నార్మల్గా మనకి బౌల్స్ ఉంటాయి కదా, అలానే వీళ్ళకి కూడా ఫుడ్ అరేంజ్ చేశారు. ఆ లాస్ట్లో వాళ్ళకు ఉన్నది ఏంటంటే సో టాయిలెట్. అంటే మనము ఇందులోకి వీళ్ళు ఎప్పుడైతే 6 to 6 వరకు ఇందులో ఉంటారు కాబట్టి ఈ జైల్లోనే ఈ సెల్లులోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి 6 to 6 వరకు మళ్ళీ ఇబ్బంది లేకుండా బయటికి రాకుండా ఉంటుంది కాబట్టి వాళ్ళకి అందులోనే టాయిలెట్ ఉంటుంది. సో పక్కనే వీళ్ళకి ఒక కుండ, అంటే వాటర్తో మట్టి కుండతో ఉన్నటువంటి కుండలో వాటర్ కూడా అరేంజ్ చేస్తారు. ఇందులో 4 మెంబర్స్ అంటే రిపీట్గా వచ్చిన వాళ్ళకి ఈ జైల్లో అంటే ఈ సెక్షన్లో 4 మెంబర్స్ మాత్రమే ఉంచారు. సో ప్రత్యేకంగా జైలర్ మనం చూస్తూ ఉంటాము. జైలర్ ఇక్కడ ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళని చూసుకోవడం కోసం, అంటే ఒకవేళ పారిపోయే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి అటెండెన్స్ కూడా ఉంటుంది కాబట్టి సో జైలర్ వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఇదిగో జైలర్ సార్ ఇక్కడే కూర్చుంటారు. వాళ్ళ బెంచ్ అని చెప్పొచ్చు ఇది ప్రత్యేకంగా. సో ఇప్పుడు కొంతమంది సంవత్సరం ఉండొచ్చు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉండొచ్చు, తర్వాత 420 అని చెప్పేసి కేసులు పడిన వాళ్ళు సో ఖైదీలు ఉంటారు కదా, ఆ ఖైదీలకి సో వీళ్ళు ఏంటంటే పని అరేంజ్ చేస్తారు. అంటే ముఖ్యంగా వీళ్ళు జైల్లోనే పని చేసుకుంటారు. వాళ్ళకి ఇంకా బయటికి వచ్చి చేసే అంత ఉండదు కాబట్టి ఇది జైల్లో వచ్చినటువంటి ఖైదీ యూజ్ చేసుకునేటువంటి బట్టలు ఇవి. సో వాళ్ళకి ఎవరైనా కావచ్చు, అది లేడీస్ అయినా కావచ్చు, జెంట్స్ అయినా కావచ్చు, వాళ్ళకి మాత్రం ఇక్కడ పని చేసుకునే అంత ఉంటుంది. వాళ్ళే స్టిచ్ చేసినాయి. అంటే కొంతమంది స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, తర్వాత కార్పెంటర్ ఉంటారు. ఈ క్లాత్ లేడీస్ కోసం ఈ శారీస్ అని చెప్పొచ్చు. ఇవి లేడీస్ ఈ శారీస్ కూడా యూజ్ చేయొచ్చు. వాళ్ళు ఈ శారీస్తోనే ఇక్కడ అంటే వాళ్ళ జీవన ఆధారం గడుపుతూ ఉంటారు. మనమంటే రెగ్యులర్గా కొత్త బట్టలు వేసుకుంటాము, కొత్తగా తిరుగుతూ ఉంటాం కాబట్టి వాళ్ళకి అలాంటి లైఫ్ ఉండదు. ఒకసారి జైల్ లైఫ్లోకి ఎలా వస్తుందని చెప్పేసి అయితే క్లియర్గా ఇందులో మనం చూడొచ్చు. బ్యారెక్ అని చెప్పేసి హై సెక్యూరిటీ. అంటే ఇది ఫస్ట్ ఒకటి ఆల్రెడీ ఈ సెల్లుకు ఆల్రెడీ లాక్ ఉంది, ఇంకొక కూడా సెల్ ఉంది, దానికి కూడా లాక్ ఉంది అన్నట్టు. అదేంటంటే పదే రిపీట్గా హత్య చేసైనా రావడము, గొడవలు పెట్టుకొని రావడము, కొట్టుకోవడము, ఇట్లాంటివి హత్య చేసిన వాళ్ళకి హై సెక్యూరిటీ అని. అంటే ఈ 2 సెల్స్ వేయడానికి ఏంటంటే అతను తప్పించుకోకుండా ఉండడం కోసం మాత్రమే ఇంత పగడ్బందీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకవేళ మనం కావాలి అనుకుంటే అక్కడి వరకు వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో తనకు కూడా ఒక బెడ్, అట్లనే బెడ్షీట్, ఒక ప్లేటు, గ్లాసు, పక్కనే తను యూజ్ చేసుకోవడానికి టాయిలెట్ చాలా క్లియర్గా పెట్టడం జరిగింది. ఇది ఒక ఖైదీ అనుభవించేటువంటి లైఫ్ స్టైల్ ఇలానే ఉంటుందని చెప్పేసి. సో ప్రత్యేకంగా ఇది ఏంటంటే ఫీల్ ది జైల్ ఎక్స్పీరియన్స్. అంటే మీరు జైల్ జీవితాన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. అంటే ఇలాంటివి చేయకుండా ఉండడం కోసమే ఒక్కరోజైనా కూడా మీకు వస్తే ఏంటంటే లైఫ్లో మీరు ఎలాంటి తప్పు చేశారు, ఇలాంటి తప్పు నేను చెయ్యొద్దు అని చెప్పడం కోసమే, పర్టికులర్గా ఇది మీరు తెలుసుకోవడం కోసమే, వీళ్ళు ఎక్స్పీరియన్స్ కోసమే పెట్టడం జరిగింది తెలంగాణ డిపార్ట్మెంట్. ఇది మనకి ఆన్లైన్ ప్రాసెస్లో కూడా ఉంది. మీరు ఆన్లైన్ ప్రాసెస్లో కూడా తీసుకోవచ్చు. తెలంగాణ జైల్ ఎక్స్పీరియన్స్.com అని ఒకటి ఉంది. సో కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు, తెలంగాణ ఫీల్ ద జైల్ @gmail.com. సో ఈ స్కానర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు ఇందులో ఏంటంటే మీ ఆధార్ కార్డ్తోని ఇందులో మీరు ఫిలప్ చేసుకున్నారనుకో, సో డేట్స్ వైజ్గా ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క రూమ్లో ఒకరు ఇందులో రూమ్స్, కొంతమంది అయితే ఫ్రెండ్స్తో కూడా రావడానికి కూడా బుక్ చేసుకున్నారని చెప్పేసి కొంతమంది నా దగ్గర మాట్లాడడం జరిగింది. ఇంకో వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒకవేళ ఫోన్లో అప్పుడు యూజ్ చేయడానికి, ఇది సార్ వాళ్ళు మాట్లాడేది కంట్రోల్ రూమ్లో ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళకి తెలియజేయడం కోసం. సో ముఖ్యంగా ఏంటంటే నాకు తెలిసిన వరకు
ఫీల్ ద జైల్ ఎక్స్పీరియన్స్ ద రియల్లీ ఇది ఆ యూత్కి బాగా ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఎందుకంటే క్రైమ్ చేసే వాళ్ళు ఇంకొకసారి నేను ఇలాంటి తప్పు పనులు చేయొద్దు సో అని చెప్పేసి తెలుసుకోవడం కోసము మీరు అవేర్నెస్ పొందడం కోసం ఖచ్చితంగా మీరు ఈ ఫీల్ ద జైలుకి ఒకసారైనా రండి. కంపల్సరీగా మీరు బుక్ చేసుకోండి. ఒక ఖైదీ ఎలా ఉంటాడు అంటే ఆయన జీవితము ఎలా ఉంటుందని చెప్పేసి ఒక్క రోజుల్లోనే మనం మనిషి తెలుసుకోవచ్చు. అందుకోసమే అంటే ఇంత మనం రెగ్యులర్గా 6 కాగానే దాదాపుగా ఏంటంటే యూత్ అయినా కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అయినా కావచ్చు, కొంతమంది అంటే ఈ పబ్స్కి అయినా అలవాటు పడడము, తర్వాత మూవీస్కి వెళ్ళడము, రెస్టారెంట్లకు వెళ్ళడం, ఇట్లా మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. కానీ ఒక తప్పు చేసినటువంటి వ్యక్తి ఒకటే రూమ్లో ఈవినింగ్ 6 నుండి మళ్ళీ 6 గంటల మార్నింగ్ 6 గంటల వరకు ఆయన జీవితం ఎలా ఉంటుంది అంటే ఎందుకంటే అన్నీ మిస్ అయిపోతూ ఉంటాడు. సో ఫ్యామిలీ మెంబర్స్ మిస్ అవుతాడు, ఫ్రెండ్స్ని మిస్ అవుతాడు, చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని మిస్ అవుతాడు. మెయిన్గా మొబైల్ లేని ఈ జనరేషన్లో ఎవరు ఉండడం లేదు. మొబైల్ కూడా మిస్ అయిననుకో ఇంకా వాళ్ళ మైండ్ సెట్ ఇట్లా పాడైపోతుంది ఉంటుంది. అంటే ఏం జరుగుతుంది అసలు నేను ఏం తెలుసుకోలేకపోతున్నా, అనవసరంగా నేను ఈ తప్పు ఎందుకు చేసా. సో కొంతమంది డ్రంక్ అండ్ డ్రైవ్ అయినా కావచ్చు, తర్వాత పబ్లిక్లో ఇష్యూస్ చేయడము, మార్కెట్లో ఇష్యూస్ చేయడము, తర్వాత గ్రామాలలో కొట్టుకోవడము, కొంతమంది ఏంటంటే పొలాల దగ్గర కూడా ఫ్యామిలీ మెంబర్కి సంబంధించినటువంటి ఇష్యూస్ అవుతూ ఉంటాయి. ఇలాంటి ఇష్యూస్ అయినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక మర్డర్ చేస్తారు. అంటే కోపంలో ఆవేశంలో మనం చేసే ఒకే ఒక పనికి మనము ఈ జైలుకి రావడం జరుగుతుంది. అప్పుడు మనం దాదాపుగా అనుభవించే విధానం ఎలా ఉంటుంది అంటే నేను ఇంత దారుణమైనటువంటి పని ఎందుకు చేసినా అనేది మనలో ఒక ఆలోచన రావడం కోసమే ఈరోజు ఇది మనకు అరేంజ్ చేయడం జరిగింది. ఇది జస్ట్ జనాల్లో అవేర్నెస్ అనే అనుభూతి ఎలా ఉంటుందనే ఒక ఫీల్ కోసం మాత్రమే ఇది అరేంజ్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా మీరు వీళ్ళు ఇచ్చినటువంటి ఈ వెబ్సైట్ని మీరు యూజ్ చేసుకోండి. 500 మళ్ళీ పే చేసుకోవచ్చు. తర్వాత 2000 మాత్రం పే చేస్తే 24 అవర్స్లో అంటే మీరు 24 అవర్స్ ఇక్కడ ఉంటే ఏంటంటే మీకు ఫుడ్ ఎలా పెడతారు, అసలు డ్రెస్సెస్ ఎలా ఉంటుంది, ఇక్కడ చేసే పని విధానం ఎలా ఉంటుంది, మీరు ఎన్నింటికి లేవాలి. సో ఖచ్చితంగా అంటే రెగ్యులర్గా ఖైదీ జైలు శిక్ష 1 ఇయర్ నుండి 2 ఇయర్స్ 6 ఇయర్స్ ఇట్లా జీవిత ఖైదీ ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అది ఒకటే రోజులో పొందొచ్చు అని అయితే చెప్పడం జరుగుతుంది. లేకపోతే కొంతమంది ఎక్స్పీరియన్స్ తీసుకుంటే అమ్మో జైలా అని చెప్పే వాళ్ళు ఉంటారు. అంటే కొంతమందికి ఇది భయం ఏంటంటే జైలు అనగానే భయం వేస్తుంది. కానీ భయమే చేసే పనులను చేస్తూ ఉంటారు. జైల్లో కూడా ఎలాంటి పనులు చేస్తారని చెప్పేసి చూపెట్టడానికి అయితే బ్యాక్ సైడ్ కొన్ని విజువల్స్ ఉన్నాయి, మీరు నాతో పాటు చూడొచ్చు. పర్టికులర్గా వీళ్ళ టైం టేబుల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేను చెప్పాను కదా మార్నింగ్ 6 o'clock ఈవినింగ్ అంటే మార్నింగ్ టు ఈవినింగ్ ఏం చేస్తారు, మార్నింగ్ లేవగానే 6 o'clockకి వీళ్ళకి ఈ సెల్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ సెల్ ఓపెన్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ 7 o'clockకి వీళ్ళకి టిఫిన్స్ ఇవ్వడం, రెగ్యులర్ మనం ఎలాగో టిఫిన్స్ చేస్తాం బయట అలాంటి టిఫిన్స్ వీళ్ళకి ఉంటుందంట. వీళ్ళకి బుధవారం రోజు మాత్రం ఖచ్చితంగా కోడిగుడ్డు ఇవ్వడం జరుగుతుందంట. సండే రోజు మాత్రము నాన్ వెజ్ ఉంటుందని చెప్పడం జరిగింది. పర్టికులర్గా ఫీల్ ద జైల్లో మీరు మేల్ది చూపెట్టారు, ఫీమేల్ది కూడా ఎలా ఉంటుందని చెప్పేసి ఒకసారి నాతో పాటు చూడండి. అంటే ఇది ఫీమేల్కి సంబంధించినటువంటి సెల్ అని చెప్పొచ్చు. దాదాపుగా మేల్కి ఎలా ఉంటుందో ఫీమేల్కి కూడా అలానే ఉంది. వీళ్ళకి అంటే ఒకటే రూము, సో ఒక బెడ్ ఇచ్చారు. సో దీంట్లో వాళ్ళు రెడీ చేసినటువంటి క్లాత్తోని తర్వాత ఇవన్నీ పర్టికులర్గా ఈ జైల్లో ఉన్నటువంటి ఖైదీలే తయారు చేస్తారు. ఇవి మెయిన్ థింగ్, నేను ఫస్ట్ నుండి అదే చెప్తున్నాను. ఎందుకంటే దాదాపుగా అందరూ కొనుక్కొచ్చినవి రిసీవ్ చేసుకుంటాం. ఒక ప్లేట్ అలాగే వాళ్ళకి ఒక గ్లాస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో పక్కన వాళ్ళకి ఒక కుండ, సో ఈ కుండలో వాటరు, ఇక్కడ వాష్రూమ్, మెయిన్ థింగ్ వాష్రూమ్ కూడా ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ 6 to మళ్ళీ ఈవినింగ్ 6 వరకు కంప్లీట్ కాగానే 6కి వీళ్ళు లోపలికి వచ్చేస్తారు. పైన వీళ్ళకి పర్టికులర్గా ఒక ఫ్యాన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో చూసారు కదా, మేల్ అయినా ఫీమేల్ అయినా సో ఒకే విధంగా ఉంది, ఇందులో చేంజెస్ ఏం లేదు. సో వీళ్ళకి ఏంటంటే ఇక్కడే స్కిల్ డెవలప్మెంట్స్ కూడా క్లాసెస్ కూడా ఉంటాయి. సో పర్టికులర్గా వీళ్ళు అన్నీ నేర్చుకోవచ్చు. అంటే చదువు రాని వాళ్ళు, వేలుముద్ర ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ పర్టికులర్గా పేరు వచ్చేలాగా వాళ్ళు ఉన్న డేస్ కూడా వీళ్ళకి అన్నీ నేర్పించడం జరుగుతుంది. సో లేడీస్కి అయితే సో ప్లాస్టిక్ సంబంధించినది బ్యాంగిల్స్ రెడీ చేయడము, తర్వాత క్లాత్ స్టిచ్చింగ్ అయినా కావచ్చు. సో జెంట్స్ వచ్చేసి వడ్రంగికి సంబంధించినటువంటి అవి వాళ్ళ వృత్తి, తర్వాత చేనేత వృత్తికి సంబంధించినటువంటి వస్త్రాలు ఏవైనా కూడా సో ఇక్కడ ఉన్నటువంటి ఖైదీలు వాళ్ళే తయారు చేస్తారు. సో కొంతమందికి ఏంటంటే దాదాపుగా జైలు ఎలా ఉంటుందో అంటే భయంకరంగా ఉంటుందని చెప్పేసి భయపడుతూ ఉంటారు. సో పర్టికులర్గా ఇది యూత్ ఎక్కువగా దీన్ని యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది కాబట్టి సో వీళ్ళకి ఫీల్ ద
జైల్ అనుభూతి ఒక్కరోజైనా మీరు ఖచ్చితంగా పొందండి. ఒకవేళ మీరు 24 అవర్స్ ఉండాలంటే 2000 పే చేసుకోవచ్చు. వీళ్ళకి వెబ్సైట్ కూడా ఉంది, కంపల్సరీగా మీరు కాంటాక్ట్ చేయండి. సో అంటే మనకి ఫ్రీడమ్ లేకపోతే ఎలా ఉంటుంది లైఫ్, కొంచెం ఒక గంటనే ఎక్కడైనా మనం ఒక దగ్గర కూర్చున్నామంటేనే ఒకలాగా ఫీల్ అవుతూ అమ్మో భయంగా ఉంటాం. ఒక మొబైల్ లేకుండా, ఒక ఫ్యామిలీని మిస్ అవుతూ, సో ఫ్రెండ్స్తో లేకుండా, ఎవరితో లేకుండా ఒంటరిగా కూర్చున్నప్పుడు ఎలా ఉంటుందని చెప్పేసి మనకి ఇది ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. సో పర్టికులర్గా ఇది ఏంటంటే జైల్ మ్యూజియం కూడా ఓపెన్ చేయడం జరిగింది. అది మనం చూపెట్టడానికి లేదు. సో ఎందుకంటే దానికి కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. నేను అందులోకి 20 రూపీస్ పెట్టి, అంటే 20 రూపాయలు పే చేసిన వాళ్ళు జైల్ మ్యూజియం ఎలా ఉంటుందని కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అందులో పర్టికులర్గా అంటే నిజాం కాలం లాంటి మ్యూజియంకి సంబంధించింది కాబట్టి అందులో ఉన్న ప్రతి ఒక్క వస్తువు చాలా విలువైనది అని చెప్పొచ్చు. అంటే ఉర్దూలో రాసినటువంటి వాళ్ళ అప్పటి భాష పరంగా రాసినవి కొన్ని ఉన్నాయి ఐటమ్స్. తర్వాత ఇప్పుడు మనము ఏమైతే లైట్స్ యూజ్ చేస్తాము, సో ఇలా పట్టుకొని వెళ్ళే లైట్స్ ఉంటాయి, అలాంటివి ఉన్నాయి. తర్వాత ఇసురవుతూ ఉంది. తర్వాత చాణుక్య అంటే అప్పుడు కవి ఎవరైతే ఉన్నారో, సో పర్టికులర్గా ఒక కవి దాశరథి గారు నేను ఫొటోస్ కూడా చూడడం జరిగింది. అంటే ఒక ఖైదీ ఎలా ఉంటాడో అక్కడ ఉరిశిక్ష ఎలా వేస్తారు అనేది కూడా చాలా క్లియర్గా వాళ్ళు అక్కడ పెట్టడం జరిగింది. అంటే మనం దాదాపుగా టీవీలోనే చూస్తూ ఉంటాము న్యూస్లో వచ్చేటప్పుడు కూడా. సో ఎట్లా చేస్తారు ఉరి అనేది, ఆ ఉరి తీసినప్పుడు వాళ్ళు కిందికి పడిపోయే విధానం, ఒక వైట్తో బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో పడిపోయేది. మెయిన్గా ఇక్కడ ఏంటంటే గుంటూరులో ఒక చెట్టును కొన్ని సంవత్సరాల క్రితము వాళ్ళు ఆ చెట్టు వేర్లతో పాటు తీసుకొచ్చినటువంటి ఒక చెట్టును చాలా నీట్గా ఎంత బ్యూటిఫుల్గా క్రియేట్ చేసిందంటే అది నేను వెనుక విజువల్స్ మీకు ఫొటోస్లో చూపెడతా. సో లైట్ కలర్లో కూడా, లైట్ ఆరెంజ్ కలర్లో ఆ ఫోటోను అంటే మనకు అక్కడ పెట్టడం జరిగింది ఆ మ్యూజియంలో. ఆ చెట్టు అనేది అంత భద్రంగా కాపాడారు, నిజంగా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. సో మ్యూజియంలో అంటే దాదాపుగా ఎలాంటి వాడేటివి, అంటే వీళ్ళు పనిచేసే పరికరాలు ఎలా ఉంటవి, అంటే ఎలాంటి పనులు చేస్తారు, ఎలాంటి వృత్తులు చేస్తారు అని చెప్పేసి చాలా క్లియర్గా అక్కడ మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాదాపుగా మనం మ్యూజియంలో అన్నీ చూస్తూ ఉంటాం, ఏదో కాలంలోకి సంబంధించినటువంటి మనకు పెడుతూ ఉంటారు. కానీ పర్టికులర్గా ఈ జైల్ మ్యూజియంలోనైతే సో జైలుకి సంబంధించినటువంటి వస్తువులు ఎలా ఉంటాయి, పరికరాలు ఎలా ఉంటాయి, జైలుకి ఎలా వస్తారు, ఎలాంటి శిక్షలు పడతాయి అని చెప్పేసి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంటే ఒక ఫ్యామిలీ నుండి ఒక మనిషి బయటికి వెళ్ళినప్పుడు జైల్లో ఉంటే వాళ్ళ ఫ్యామిలీ బయట ఉంటుంది అన్నట్టు చాలా క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఆ థీమ్లో చాలా క్లియర్గా వేశారు, ఆ డ్రాయింగ్ కూడా చాలా నీట్గా వేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కంపల్సరీగా ఒక్కరోజు జైలు జీవితాన్ని అనుభవించండి. ఫీల్ ద జైల్ ఎలా ఉందని చెప్పేసి మీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.